హాయ్ యూఎస్ వెల్కమ్ టు పొలిటికోస్ మిడ్ డే న్యూస్ ఎక్స్ప్రెస్. నేను మీ రాణి నాయుడు. ఈ రోజు ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ ఏంటో ఈ బులెటిన్ లో చూద్దాం. ప్రతి జిల్లాలో ఒక సోలార్ రూఫ్ టాప్ నమూనా గ్రామాన్ని తీర్చిదిద్దాలని ఏపీసీఎస్ ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఆదేశించారు. జూన్ నాటికి డిస్కంలు నెట్ క్యాప్ కలిపి 3 లక్షల సోలార్ రూఫ్ టాప్ కనెక్షన్లు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. డిస్కంల సీఎండీలు అధికారులతో క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎస్ సమీక్షించారు. ఈ ఏడాది 20 లక్షల రూఫ్ టాప్ సోలార్ కనెక్షన్లు ఇవ్వాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నట్లు స్పష్టం చేశారు. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు చేతిలో హత్యకు గురైన వీధి సుబ్రహ్మణ్యం కుటుంబానికి కూటమి ప్రభుత్వం చేయూత అందించింది. అతడి సోదరుడు వీధి నవీన్ కు పొరుగు సేవల విధానం కింద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్వారపూడిలోని ఎస్సీ సంక్షేమ హాస్టల్లో ఉద్యోగం ఇచ్చింది. కాకినాడ జేసీ రాహుల్ మీనా ఈ నియామక పత్రికం అందజేశారు. 2022 మే 20న సుబ్రహ్మణ్యం హత్యకు గురయ్యారు. ఈ కేసులో అనంతబాబు ప్రధాన నిందితుడిగా ఉన్నారు. ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. జూరాల ప్రాజెక్టు నుంచి 88,835 క్యూసెక్కులు, సూంకేసుల జలాశయం నుంచి 8,822 క్యూసెక్కుల వరద వస్తోంది. శ్రీశైలం జలాశయం నీటి మట్టం శుక్రవారం ఉదయం 6 గంటల సమయానికి 818.20 అడుగులుగా ఉంది. నీటి నిల్వ 39.5529 టీఎంసీలుగా నమోదైంది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఏపీలో రాబోయే 3 రోజుల్లో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం గురువారం మధ్యాహ్నం నాటికి పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాలకు సమీపంలో తీవ్ర వాయుగుండంగా బలపడింది. సాయంత్రానికల్లా బలహీనపడి సాగర్ ఐలాండ్, కేపుపరా మధ్యలో తీరం దాటింది. దీంతో వాయుగుండ ప్రభావం రాష్ట్రంపై పడలేదు. మద్యం కుంభకోణం కేసులో కీలక నిందితులు మాజీ సీఎం జగన్ కు అత్యంత సన్నిహితులైన ఐటీ శాఖ మాజీ సలహాదారు రాజ్ రెడ్డి, సీఎంఓ మాజీ కార్యదర్శి విశ్రాంత ఐఏఎస్ అధికారి కె ధనుంజయ రెడ్డి, జగన్ ఓఎస్టీపీ కృష్ణమోహన్ రెడ్డి, భారతీ సిమెంట్స్ డైరెక్టర్ గోవిందప్ప బాలాజీలను 2 రోజుల పాటు సిట్ కస్టడీకి ఇస్తూ విజయవాడ ఏసీబీ న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. శుక్ర శనివారాల్లో ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు నలుగురిని కస్టడీలో విచారించేందుకు అనుమతిచ్చింది. కీలక ఆధారాలను సేకరించిన దర్యాప్తు అధికారులు వాటి ఆధారంగా మరింత లోతుగా వివరాలు రాబట్టనున్నారు. తెలంగాణలో దాదాపు 4 లక్షల మందికి పైగా ఉన్న గిగ్ ప్లాట్ఫామ్ వర్కర్లకు ఉద్యోగ భద్రత, బీమా తదితరాల కోసం ఉద్దేశించిన తుది ముసాయిదా బిల్లు సిద్ధమైంది. వారి కోసం ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేసి దాని ఆధ్వర్యంలో ప్రభుత్వ సంక్షేమ, సామాజిక భద్రతా కార్యక్రమాలు అమలు చేయనుంది. బీమా, రక్షణ, ఇతర హక్కుల కోసం సంక్షేమ నిధి ఏర్పాటు కానుంది. ఈ కార్మికులందరికీ బోర్డు విశిష్ట గుర్తింపు సంఖ్యను జారీ చేయాలని బిల్లులో ప్రతిపాదించింది. త్వరలోనే ఈ బిల్లుకు ఆమోదం తెలిపి అమలు చేసేందుకు కసరత్తు చేస్తారు. డిగ్రీలో కనీసం 75% హాజరు లేకుంటే ఫీజు రియంబర్స్మెంట్ పొందేందుకు అర్హత ఉండదని విశ్వవిద్యాలయాల ఉపకులపతులు సమావేశంలో నిర్ణయించారు. తెలంగాణ ఉన్నత విద్యా మండలి కార్యక్రమంలో చైర్మన్ బాలకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో 7 సంప్రదాయ వర్సిటీల వీసీల సమావేశం గురువారం జరిగింది. ఈ సమావేశంలో డిగ్రీలో కనీసం 75% హాజరు లేకుండా ఫీజు రియంబర్స్మెంట్ కు అర్హత లేదని, గతంలోనే ప్రభుత్వం ఆదేశాలున్నాయని, కానీ అది అమలు కావడం లేదని వీసీలు ప్రస్తావించారు. ఈసారి తప్పనిసరిగా ఈ ఆదేశాలను అమలు చేయాలని నిర్ణయించారు. తెలంగాణలో అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు పదవీ విరమణ ప్రోత్సాహకులు పెంచేందుకు ఆర్థిక శాఖ అనుమతులు మంజూరు చేసింది. ఈ మేరకు పదవీ విరమణ పొందిన టీచర్కు 2 లక్షల రూపాయలు, సహాయకులకు 1,00,000 రూపాయల చొప్పున అందేలా త్వరలో ఉత్తర్వులు జారీ కానున్నాయి. రాష్ట్రంలో 37,580కి పైగా ఉన్న అంగన్వాడీ కేంద్రాల్లో 70,000 మంది పనిచేస్తున్నారు. వీరి పదవీ విరమణ వయసు 65 ఏళ్లు కాగా ఏడాదికి సగటున 7,000 మంది పదవీ విరమణ చేస్తున్నారు. ప్రధాని మోదీపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదంపై దేశం ఐక్యంగా పోరాడుతున్న తరుణంలో ఆపరేషన్ సింధూర్ వంటి సున్నితమైన అంశాలను బీజేపీ రాజకీయం చేయడం తగదని మండిపడ్డారు. ధైర్యం ఉంటే రేపే బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని ప్రధానికి సవాల్ విసిరారు. రాష్ట్ర ప్రజలు తన వెంటే ఉన్నారని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలపై భారీ స్థాయిలో విధించిన సుంకాలను యుఎస్లోని మరో కోర్టు అనుమతించింది. ట్రంప్ ప్రభుత్వం విధించిన సుంకాలు అమలు కాకుండా ట్రేడ్ కోర్టు నిలుపుదల వేసింది. అయితే దేనిపై ట్రంప్ సర్కారు అప్పీల్ దాఖలు చేసింది. తాజాగా విచారణ జరిపిన న్యాయస్థానం ప్రభుత్వ విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకొని దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును నిలిపివేస్తున్నట్లు పేర్కొంది.
సందీప్ రెడ్డి వంగ కామెంట్లకు దీపిక తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చింది. ఓ ఫ్యాషన్ షోలో పాల్గొన్న ఆమె అక్కడ మీడియాతో మాట్లాడుతూ జీవితంలో బ్యాలెన్స్డ్ గా ఉండాలంటే నిజాయితీ చాలా ముఖ్యం. నేను దానికి ప్రాముఖ్యతనిస్తా. నా మనసు చెప్పినట్లుగానే నిర్ణయాలు తీసుకుంటా. ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అయినా నా నిజాయితీని విడిచిపెట్టను అని అన్నారు దీపిక. ఇవి బులెటిన్ అప్డేట్స్. ఇక మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు పొలిటికోస్ మీడియా. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.